టీఎఫ్సీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వేదాంతం శ్రీదేవి, వరంగల్ వాస్తవ్యురాలిని. ఈరోజు మనం గ్రంథాలయంలోని శీర్షికలోని భాగంగా టార్కమ్ సెరాడియరన్ రచించినటువంటి, ఆంగ్లంలో రచించినటువంటి పుస్తకాన్ని తెలుగులో శ్రీమతి స్వర్ణలత గారు ఎంతో చక్కగా విశ్లేషించి అందరికీ అర్థమయ్యే రీతిలో రాశారండి. దాన్ని టార్కమ్ సెరాడియరన్ రచించినటువంటి ద కర్మ రీఇన్కార్నియేషన్ అనేటువంటి పుస్తకాన్ని 2 విభాగాలుగా మేడం రచించడం జరిగింది. అంటే 2 పుస్తకాలుగా రచించడం జరిగింది. ఒకటి కర్మ, మరొకటి పునర్జన్మ. గతంలో మనం కర్మ అనే పుస్తకాన్ని నాకున్న జ్ఞానపరిధిలో, నేను అర్థం చేసుకున్న జ్ఞానపరిధిలో వివరించాను. ఈరోజు మనం తర్వాతి భాగమైనటువంటి పునర్జన్మ పుస్తకాన్ని చక్కగా విశ్లేషించుకుందాం. పుస్తకాన్ని చదివి నేను ఆకళింపు చేసుకునేటువంటి విషయాలను మీకు అందించబోతున్నాను. జన్మ పరంపర అంటే జన్మ తరువాత జన్మ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు ఇలా అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి? పునర్జన్మ సిద్ధాంతం ఏం చెబుతుంది? మనకు తెలియని మన గత జన్మ మనల్ని ఎలా నడిపిస్తుంది? మన జన్మ పరంపర తెలుసుకోవడం ద్వారా మనం ఏం సాధిస్తాం? మనం దేనికోసం ఈ జన్మ తీసుకున్నాం? ఈ జన్మని పరిపూర్ణంగా ఎలా జీవించాలి అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం టార్కమ్ సెరాడియరన్ ద్వారా రచించబడిన పునర్జన్మ పుస్తకం మీ గ్రంథాలయంలో. కర్మ అంటే మనకు తెలుసండి, తెలుసుకున్నాం. ఏమని అంటే కర్మ అనేది ప్రకృతి చర్యల భాగమే. ప్రకృతి చర్యలు అంటే ఏంటి? మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. జన్మ తీసుకున్నప్పుడు ఏదో ఒక పని చేయాల్సిందే. మన జీవిత గమనాన్ని, అంటే భౌతిక జీవితాన్ని, ప్రాణమయ జీవితాన్ని, మనోమయ జీవితాన్ని గడపాల్సిందే. దానిలోని భాగంగానే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కానీ సమాజంలో ఏముందంటే కర్మ అనగానే ఏదో అననుకూలమైనదని, చెడ్డది అని, కర్మ అనగానే ఏదో కష్టంతో కూడుకున్నదని, లేదా ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి భావాలే అందరి లోపల నిబిడీకృతమై ఉన్నాయి. కానీ కర్మ అనేది ఒక వ్యక్తి ఈ భూమి మీదనే కాదు, ఏ గ్రహంలో జన్మించినా కూడా అతడి పని ఏదైతే ఉందో అది చేయాల్సిందే. ఆ పని చేయడం అంటే ఏంటి? ప్రణాళిక ద్వారా మనకు వచ్చిన పనులు కొన్ని, అంటే మన పూర్ణాత్మల ద్వారా, పరమ గురువుల ద్వారా, మనం అనుకునే పరమాత్మ ద్వారా మనకు ఒప్పగించబడిన, లేదా మన స్థితిని బట్టి, మన ధైర్య సాహసాలను బట్టి, మన శక్తియుక్తులను బట్టి పరమ గురువులు లేదా పూర్ణాత్మ లేదా పరమాత్మ మనకు కొన్ని పనులను అప్పగిస్తూ, మన స్థితిని బట్టి, మన శక్తిని బట్టి మనకు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చెప్పి ఇక్కడికి పంపడమే. వాటిని ఏం చేస్తావు? మనం చేస్తూ వెళతాం. వాళ్ళు ఎలా ఇస్తారు మనకు అంటే మన యొక్క గత జన్మ, మన సంస్కారాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివితేటలను బట్టి, మన శక్తిని బట్టి ఈ వ్యక్తి ఏ పని అయితే చేయగలుగుతాడో, ఎంత నేర్పరితనం ఉందో దాన్ని బట్టి ఆ పరమ గురువులు మనకు ఆ పనిని ఒప్పగించడం జరుగుతుంది. ఈ ఒక్క విషయం తెలుసుకుంటే మనం అసలు కర్మ అంటే భయపడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనం చూస్తాం, కర్మను గతంలో కూడా మనం తెలుసుకున్నాం. ఏంటి అంటే కర్మను మనం నియంత్రించడమో లేదా కర్మ మనను నియంత్రించడమో జరుగుతుంది. కర్మను మనం నియంత్రించడం అంటే మనం శరీరంతో ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని శరీరానికి చెప్తాం. మనము అంటే ఇక్కడ మేను కాదు, నేను. ఈ మేనుని నడిపించేది ఎవరైతే ఉన్నారో, ఏ శక్తి అయితే ఉందో, ఏ ఆత్మ అయితే ఉందో అది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. శరీరాన్ని కంట్రోల్ చేయడం అంటే ఆధిపత్యం కలిగి ఉండి ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్తూ ఉన్నా కొద్దీ శరీరం అనేక పనులు చేస్తూ ఉంది. అప్పుడు ఏంటంటే కర్మలను మనం నియంత్రించడం. కానీ కొన్నిసార్లు కర్మలే మనల్ని నియంత్రిస్తాయి. అది ఉదాహరణకు దాహం వేసింది అనుకోండి, లేదా ఏదన్నా డ్రింక్ చేయాలనిపించింది అనుకోండి, లేదా తినరాని ఆహారం తినాలనిపించింది అనుకోండి, అంటే అక్కడ ఏమవుతుందంటే మనము ఆ శరీరం చెప్పినట్టుగా మనం వింటూ ఉంటాం. అంటే కొన్నేమో మనం చెప్పినట్టు శరీరం వింటుంది,
ఇంకా కొన్ని సందర్భాల్లో శరీరం చెప్పినట్టు మనం వింటాం. దీన్ని ఏమంటామంటే కర్మలను మనం నియంత్రించడం, కర్మలు మనను నియంత్రించడం. ఎప్పుడైనా నేను అనేదానికి ఆధిపత్యం ఉండాలి. నేను అంటే ఆత్మ, నేను అంటే మన లోపల ఉండేటువంటి పవర్, ఏదైతే ఈ శరీరాన్ని నడిపిస్తుందో, ఈ శరీరాన్ని అన్ని పనులు చేయడానికి మనకు ప్రేరేపణ కలిగిస్తుందో దాన్ని మనం ఆత్మ అన్నాం. అది సత్యమైనది, నిత్యమైనది, మారనిది, ఒకరోజు ఉండి ఒకరోజు లేకుండా ఉండేది కాదు, సర్వకాల సర్వావస్థల యందు ఉండేది. అందుకే చెప్తారు సర్వదా సర్వత్రా సర్వదా, అంటే ఎప్పుడు అంతటా అన్ని రూపాలలో ఉండేదాన్ని ఆత్మ అంటారు. ఈ ఆత్మనే మనం అని తెలుసు మనకు. మనం పిఎస్ఎం వచ్చినాక, పిఎంసికి వచ్చిన తర్వాత లేదా పిఎస్ఎస్ఎంలో ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్నాక అందరికీ తెలిసిపోయింది ఏంటంటే మనం ఆత్మస్వరూపులం. కాబట్టి ఇక్కడ ఆత్మ అనేది నేను అని అనుకుంటే నేను శరీరాన్ని కాదు అని ఎప్పుడైతే మనం శరీరంతో పనులు చేయిస్తూ శరీరం ఒకవేళ మనకు సహకరించకపోయినా మన యొక్క ఆధిపత్యాన్ని లేదా మన యొక్క ఆలోచనను దానికి అందిస్తూ దాన్ని సరిగ్గా చేసేట్టు చూస్తామో అప్పుడు మనం సఫలమైనట్టు. శరీరంతో చేసే పనులు కొన్ని ఉంటాయి, అలాగే మనసుతో చేసేటువంటి పనులు అంటే నేను అనేటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఈ రెండిటికి లొంగకుండా, అందుకే ఏమని చెప్తారు, భౌతిక, ప్రాణమయ, మనోమయ, ఆధ్యాత్మిక. ఈ ఆధ్యాత్మికతను కాసేపు పక్కకు పెడదాం మనం. ఈ మూడు అంటే భౌతికంగా మనం ఏం పని చేస్తున్నాం, మనోమయంగా ఏం పని చేస్తున్నాం, అలాగే ప్రాణమయంగా ఏం చేస్తున్నాం. మొదలు భౌతికంగా, తర్వాత ప్రాణమయంగా, తర్వాత మనోమయంగా. భౌతికంగా చాలా పనులు చేస్తూ ఉంటాం మనం. ఏంటి చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వాటి వల్ల అనుభూతులు పొందుతూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం భౌతిక పరంగా చేసేటువంటి, ఉదాహరణకు ఈ గోడ గట్టిగా ఉంది, ఈ నీరు చల్లగా ఉంది, ఆ ప్రదేశం నల్లగా ఉంది, ఇలా మనం ఏదైనా ఆ క్లాత్, ఆ వస్త్రం నల్లగా ఉంది, ఇలా చెప్పేటివన్నీ మనకి ఏం చేస్తుంటామంటే భౌతిక పరంగా మనం దాన్ని చూసి భౌతికంగా మాత్రమే చెప్తూ ఉంటాం. ఇంకా ప్రాణమయంకి వెళ్తే ఏంటి, అనుభూతులు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, దుఃఖం అనుకోండి, బాధ అనుకోండి, సంతోషం అనుకోండి, లేదా ద్వేషం అనుకోండి, ఏదైనా ఇవన్నీ ప్రాణమయ కోశం ద్వారా చేస్తూ ఉంటాం. ఈ ప్రాణమయ కోశంగా చేసేటివి ఏంటివి, అనుభూతులు. దీని తర్వాత వచ్చేది ఏంటిది అంటే మనోమయంగా, అంటే మానసికంగా. ఏంటి మానసికంగా చేస్తాం మనం అంటే ఆలోచన, వివేచన, విజ్ఞానం, అలాగే అనుభూతులను వేరే వాళ్ళతో పంచుకోవడం, వేరే వాళ్ళ మానసిక స్థితిని తెలుసుకోవడం, ఇవన్నీ మనకు మనోపూర్వకంగా తెలుస్తాయి. అంటే ఏంటి, ఈ మూడు ఒక శరీరం ఇక్కడ ఉండాలి అంటే, ఈ భూమి మీద ఉండాలంటే ఈ మూడు స్థితులను మనం పొందుతూ ఉన్నాం. ఈ మూడు స్థితులలో కూడా అనుభూతులను, విషయాలను లేదా సంఘటనను మనం ఓన్ చేసుకుంటున్నాం, సొంతం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి భౌతికంగా పనులు చేసేప్పుడు కొన్ని మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అవి జరిగిపోతూ ఉంటాయి. వాటికి మనం ఒక విధంగా చెప్పాలంటే అడిక్ట్ అవుతాం. వాటిని నేనే చేస్తున్నా అనేటువంటి ఫీలింగ్తో ఉంటాం. ఉదాహరణకు శరీరానికి బాధ కలిగింది అనుకోండి, అప్పుడు ఏమని చెప్తారంటే టార్కం, బాధ కలిగినప్పుడు చూస్తూ ఉండండి. బాధ ఎవరికి కలుగుతుంది, శరీరానికి కలుగుతుందా, మీకు కలుగుతుందా? చూడండి ఎంత చిన్న విషయం. ఇంకా ఏమని చెప్తాడంటే చిన్న చిన్న అభ్యాసాలే, చిన్న చిన్న విషయాలే జీవితాన్ని మార్చివేస్తాయని చెప్తారు. ఆ బాధ కలిగినప్పుడు ఎవరికి కలుగుతుంది ఆ బాధ? ఒక్కసారి కనుక మనం దూరంగా ఉన్నట్టు కనుక గమనిస్తూ ఉంటే శరీరం వేరు, నేను వేరు. శరీరాన్ని నియంత్రించడం ఆ నేను బాధ్యత. నేను అంటే ఆత్మ బాధ్యత, నేను అంటే మన లోపల ఉండేటువంటి దివ్య శక్తి బాధ్యత. ఉదాహరణకు ఒక కొండ ఎక్కుతున్నాం అనుకోండి, శరీరం ఏమంటుంది, నేను ఎక్కలేను, నాకు కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నేను ఎక్కలేను అనేది మొరాయిస్తూ ఉంటుంది. మామూలుగా మనకు తెలిసిన విషయమే కదా ఇది. అలాంటప్పుడు ఏమని చెప్తాడు అంటే, మీరు శరీరానికి ఆజ్ఞ ఇవ్వండి, నేను ఎక్కదలుచుకున్నాను, నీవు ఎక్కాల్సిందే
అని మీరు ఎప్పుడైతే శరీరానికి ఒక యజమానిలాగా ఆధిపత్యంలాగా ఎప్పుడైతే నువ్వు శరీరానికి ఒక జారీ చేస్తావో, ఖచ్చితమైనటువంటి సంకల్పం అనుకోండి, ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చుతావో, అప్పుడు వెంటనే నీ శరీరం నీకు సహకరిస్తుంది. మొదట్లో సహకరించకపోవచ్చు, కానీ రాను 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 శరీరం ఏం చేస్తుందంటే మనము అనేటువంటిది, అంటే ఇప్పుడు ఏంటి, మనం అంటే శరీరం కాదని అనుకున్నాం కదా, అది చెప్పిన మాటను స్వీకరిస్తుంది. ఏదో ఒక రోజు మెల్లమెల్లగా 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 అది మన మాట వింటుంది. అప్పుడు మనం విజయాన్ని సాధించినట్టు. 2 రకాల పనులు ఉంటాయి. ఒకటేమో భౌతిక తలం మీద, ఒక భౌతిక విషయంలో, ఇంకొకటి మనం చెప్పుకున్న ప్రాణమయ విషయంలో. ఇంకోటి ఏంటి, ప్రాణమయ విషయంలో అనుభూతులు. బాధ వచ్చిందనుకోండి, ఎవరికి బాధ కలుగుతుంది? ఇంతకుముందు శరీరానికి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాణమయ కోశంలో ఉండేటువంటి లేదా ప్రాణమయ శరీరానికి సంబంధించిన విషయం ఏంటంటే బాధ కలుగుతుంది. ఎవరికి బాధ కలుగుతుంది? శరీరానికి కలుగుతుందా, నీకు కలుగుతుందా? అప్పుడు ఆలోచించినప్పుడు మనకు ఏమవుతాం, అందులో నుంచి కొంచెం 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 ఓహో బాధ శరీరానికి లేదా బాధ మనసుకు కలుగుతుంది. ప్రాణమయ శరీరానికి బాధ కలుగుతుంది. ప్రాణమయ శరీరం అంటే 2వ దశ, అన్నమయ, ప్రాణమయ, మనోమయ అంటాం కదా. ఆ ప్రాణమయ కోశానికి బాధ కలుగుతుంది. నాకు కాదు, అంటే ప్రాణమయ కోశం వేరు, నేను వేరు. మొదలేమనుకున్నాం, భౌతిక శరీరం వేరు, నేను వేరు అనుకున్నాం. రెండో దశకు వచ్చే వరకు ప్రాణమయ శరీరం వేరు, నేను వేరు. కాబట్టి ఇప్పుడు బాధ ఎవరికి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రకృతిలో మనం ఒక జన్మ ఎత్తామంటే అన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని సాక్షిగా చూడడమే నీ పని. ఇంత క్రితంలో తెలుసుకున్నాం మనం. ఇక్కడ చెడ్డది మంచిదని ఏమీ లేదు. ఏది జరిగినా కూడా ఇక్కడ ఈ గోళ లేదా ఈ గ్రహ అభివృద్ధి కోసమే జరుగుతున్నాయి. ఒక సముద్రంలో అల వస్తుంది, ఒక రాయి వేసాము, ఒక అల వస్తుంది అంటే అది మెల్లిగా వెళుతుంది, అంత పరిధిలో జరుగుతుంది. కానీ చివరి వరకు కూడా ఈ అల ప్రభావం ఉంటుంది కూడా. అలాగే ఏ పని చేసినా కూడా సముద్రం ఎలాగైతే స్పందించి ఉంటుందో అలాగే ఇక్కడ పుట్టిన ప్రతి జీవి లేదా ముఖ్యంగా ఇప్పుడు మానవ జీవితం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతి పుట్టిన వ్యక్తి, ప్రతి జీవి తన యొక్క పరిణామ క్రమం కోసమే ఇక్కడ ముందుకు వెళుతున్నాడు. ఇక్కడ చెడ్డది మంచిదని కాదు. ఒకరికి చెడ్డదైనప్పుడు ఒకరికి మంచిది కావచ్చు. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ పని చేయడం తప్పనిసరి. భౌతిక పనులు, ప్రాణమయ పనులు, అలాగే మనోవికాసం అంటే ఏంటి? వైజ్ఞానికంగా, వివేచన పరంగా లేదా సృజనాత్మకంగా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటువంటి సంకల్పం లేదా ఇష్టం లేదా కోరిక కలిగిన అన్ని పనులు కూడా మనకేంటివి అంటే మనోమయ కోశం కిందకే వస్తాయి. ఎప్పుడైతే మనోమయ కోశం వికసిస్తుందో అప్పుడు మనం ఇంకా అంతకంటే ముందు తలాలకు వెళ్ళడానికి, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు 3 భౌతికంలో, తర్వాత ప్రాణమయంలో కూడా 2 నిమ్న ఉన్నత, అలాగే మళ్ళీ మనోమయంలో కూడా నిమ్న ఉన్నత, అంటే అన్నిట్లో 2 దశలు. దీన్ని మనం భూలోక, భువర్లోక, సువర్లోకంగా కూడా చెప్పవచ్చునేమో. మన తర్వాత ఉండేటువంటి లోకాలు ఏవైతే 6 లోకాలు 7 లోకాలు ఉన్నాయో వాటికి క్రమంగా ఒక్కొక్క దాంట్లో 2 దశలు ఉంటాయి. అంటే ఏ క్రమంగా ఇక్కడ భూమి మీద మనం పనిచేసి ఏ లోకానికైతే చేరుకుంటామో చేరుకున్న తర్వాత మనం యాదృచ్ఛికంగా కానీ లేదా గురువులు, మన పూర్ణాత్మ లేదా దైవ అనుగ్రహం వల్ల కానీ, అంటే ఎరుకతో కానీ ఎరుక లేకుండా కానీ మళ్ళీ ఇక్కడికి జన్మ తీసుకుంటాం. కొన్నిసార్లు 3వ దశ అయినటువంటి కారణ జన్మలు కూడా ఉంటారు. 3 రకాలైన జన్మలు ఉంటాయని చక్కగా ఈ పుస్తకంలో వివరించబడింది. మొదటిదేమో యాదృచ్ఛికంగా, అంటే మన ప్రమేయం ఏమీ ఉండదు. మనం అక్కడికి పై లోకాలకు వెళతాం, వెంటనే అక్కడ ఏం చెప్తాడంటే ఒక తన్ను దన్నితే ఇక్కడ భూమి మీద పడతాం అంతే. అంటే నీకు ఏ ఛాన్స్ లేదు అక్కడ. మనం వీటిని ఏమనుకోవచ్చు అంటే అంశాత్మలు, అప్పుడే భూమి మీదికి మొదటి దశల్లో వచ్చినటువంటి ఆత్మలుగా చెప్పొచ్చు. వాళ్ళకి ఏ ఛాన్స్ ఉండదు అక్కడ. ఇక్కడ కొన్ని పనులు చేస్తాం, ఎరుకతో లేకుండా చేస్తాం, లేదా తక్కువ ఎరుకతో చేస్తాం, అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ
అక్కడ వాళ్ళు గంటేయగానే లేదా అక్కడ మనకు యాదృచ్ఛికంగా జన్మ రాగానే ఇక్కడికి వస్తాం. అక్కడ నేను ఎక్కడ తీసుకోవాలి, ఏంటి, ఏ ఊర్లో తీసుకోవాలి, ఏ దేశంలో తీసుకోవాలి, ఏ కుటుంబంలో తీసుకోవాలనేటువంటి ఛాన్స్ అక్కడ ఉండదు మొదటి వాళ్లకు. రెండో దాంట్లో ఏముంది, ఎరుకతోటి తీసుకుంటాం జన్మలు. అంటే ఏమన్నట్టు మధ్య అంశాత్మ తర్వాత ఉండేటువంటి 700-800 జన్మలు అంటే ఒక మధ్య వయసు ఆత్మల వరకు దీన్ని మనం చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎరుకతోటి తీసుకుంటాం మనం జన్మ. ఏ కుటుంబంలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఇంకా అన్ని విషయాలు మనం ఎరుకతోటి అక్కడ ఎంచుకొని మన ప్రణాళికను మనం చేసుకొని ఆ గురువుల మన పూర్ణాత్మ సహాయంతో ఇక్కడ దిగి రావడం జరుగుతుంది. కానీ అక్కడ మనకు ఛాయిస్ ఉంటుంది. ఇంకా మూడో వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు అంటే, వాళ్ళకు అవసరమైనప్పుడే ఇక్కడికి వస్తారు. వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే అవసరమైనప్పుడే వస్తారు, అవసరమైనన్ని రోజులే ఉంటారు. అది ఎందుకోసం వస్తారంటే కేవలం సమాజ గ్రహ అభివృద్ధి కోసం, లేదా బోధలు చేయడానికి కానీ, జ్ఞానాన్ని పెంచడానికి కానీ, మారిన పరిస్థితులకు అనుగుణంగా జ్ఞానాన్ని బోధించి ఈ జీవరాశుల్లో అంటే ఈ మానవులలో పరివర్తన తెచ్చి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి తోడ్పడడానికి మాత్రమే ఇక్కడికి వస్తారు. అంటే ఏంది, సమాజ శ్రేయస్సే తమ శ్రేయస్సు, ఈ గ్రహ శ్రేయస్సే తమ శ్రేయస్సు అనే ప్రణాళిక ద్వారా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని మహాబోధకులని, గురువులని, లేదా మనకు మార్గదర్శకులని ఇలా ఏవైనా చెప్పుకోవచ్చు. అంటే ఒకటి యాదృచ్ఛికంగా తీసుకుంటాం, రెండవది తెలిసి తీసుకుంటాం, మూడవది ఒక కారణంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ మూడిట్లలో జన్మ తీసుకున్నా కూడా మనం ఎవరి స్థాయిని బట్టి, ఎవరి శక్తియుక్తులను బట్టి, ఎవరి జ్ఞానాన్ని బట్టి, ఎవరి భౌతిక ప్రాణమయ మనోమయ జ్ఞానాన్ని బట్టి మాత్రమే మనం ఇక్కడ పనులు చేస్తూ ఉంటాము. చాలాసార్లు మనకు పూర్ణాత్మలు గైడ్ చేస్తాయి అంటే సహాయం చేస్తాయి. మరి పూర్ణాత్మ యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు సహాయం చేయాలి మనకంటే, మనం ఇక్కడ భూమి మీద పుట్టినందుకు మనం చేసే మొదటి లక్ష్యం ఏంటంటే మనము అభివృద్ధి చెందడమే. ఆత్మ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పూర్ణాత్మ మనకు సహాయ సహకారాలు అందించి మన శక్తియుక్తులను బట్టి, అంటే ఆ వ్యక్తి యొక్క శక్తియుక్తులను బట్టి అతడికి కావలసినటువంటి ప్రణాళికను చూపెడుతూ సహాయ సహకారిగా ఉంటుంది. కొంతమంది ఆ ప్రణాళికను చేయకపోవచ్చు కూడా, కానీ ఎక్కువ మంది పూర్ణాత్మ సహాయంతోనే త్వరగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. లేదా పరమ గురువుల ప్రణాళికను తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ ద్వారానే త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఇది మనం అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా శరీరానికి బానిసలం కావద్దు. ఇందులో ముఖ్యంగా ఈ చాప్టర్లో చెప్పేది అంటే శరీరానికి మనం బానిసలు కాకూడదు. శరీరం మనం చెప్పినట్టు శరీరం వినాలి, కానీ శరీరం చెప్పినట్టు మనం వింటే, ఇప్పుడు మనం ఏవైతే మనం సమాజంలో చూస్తున్నాం కదా అలవాట్లు, తాగడం కానీ, లేదా తిరగడం కానీ, లేదా అతిగా ఖర్చు పెట్టడం కానీ, లేదా అందరితో గొడవలు పెట్టుకోవడం కానీ, లేదా ద్వేషించడం కానీ, లేదా ఊరికే దుఃఖించడం కానీ, ఇవన్నీ కూడా మనకు ఏం తెలుపుతున్నాయంటే మనం శరీరమే అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మనకు ఎప్పటికప్పుడు మన ముందుకు వచ్చినట్టుగా కనబడుతుంది. అవన్నీ మనకు తొలగాలి అంటే కొంచెం దూరంగా వెళ్ళాలి, మనం హాయిగా ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మనం అందరం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఈ పుస్తకం నుండి లేదా ఇంత క్రితం పరమ గురువులు చెప్పినటువంటి వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము శరీరం కాదు, మనము శరీరానికి బానిసలం కాకూడదు, మనం యజమానులం. యజమాని మనం అన్నప్పుడు ఏం చేయాలి, శరీరం మనం చెప్పినట్టు వినాలి. అందుకే ఒక సూక్తి ఉంది, శరీరాన్ని కష్టపెట్టండి, మనసును సుఖపెట్టండి. మనసు అంటే వాళ్ళు చెప్పేది ఆత్మని అర్థం. కాబట్టి ఇక్కడ శరీరాన్ని కష్టపెట్టడం అంటే ఏంటి, శరీరం చెప్పినట్టు మీరు వినొద్దు. శరీరం ఏదో కావాలంటే దాన్ని నియంత్రించడం మీ బాధ్యత. దీనికి ఎగ్జాంపుల్ కూడా మనం ఒకటి చెప్పొచ్చు. ఏంటంటే, ఒక కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ మన చేతుల్లోకి వచ్చింది, కంప్యూటర్ మనం ఆపరేట్ చేస్తున్నాం, అన్నీ తెలుసుకున్నాం, రోజు కొంచెం నేర్చుకున్నాం. కంప్యూటర్ను నేను ఆపరేట్ చేస్తున్నప్పుడు దాని ఆధిపత్యం, దాని యజమానిత్వం, దాని మీద ఉండే ప్రభావం ఎవరిది ఉంటుంది, ఆ కంప్యూటర్ మీద చేసేవాడిది ఉంటుంది కదా.
కానీ కంప్యూటర్కి మనం బానిసలం కావద్దు, మనం చెప్పినట్టు కంప్యూటర్ చేయాలి. అంటే ఇది కంప్యూటర్ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ప్రోగ్రామింగ్ అంతా చేసేది, చెప్పేది, ఒక క్రమ మార్గంలో పెట్టేది వ్యక్తే కదా. అలాగే మనం కూడా ఈ శరీరం అనేది ఒక వాహనం మాత్రమే. ఈ వాహనాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ ఇష్టం. నువ్వు సక్రమమైన మార్గంలో ఈ వాహనాన్ని ఉపయోగించుకొని నువ్వు ఆధిపత్యం చేస్తూ ఒక యజమానిగా ఉంటూ నీ ప్రభావాన్ని దాని మీద చూపిస్తూ ఉన్నావనుకోండి, అప్పుడు శరీరం వల్ల నీకు బాధలు కలగవు. అలాగే మనసును కూడా, మనసు వేరు ఆత్మ వేరు. చెప్తారు మనకు, మనోబుజ్జహంకార చిత్తాని నాం త్రజిహ్వేన చఘ్రాణ నేత్రే. నేను ఏది కాను. ఎవరిని అంటే నేను ఆనంద స్వరూపాన్ని. ఆనందం ఎప్పుడు వస్తుంది? శరీరాన్ని పట్టుకొని ఉన్నన్ని రోజులు ఎవరికి ఆనందం జరగదు. ఈ మనసును పట్టుకొని ఉన్నన్ని రోజులు మనకు ఆనందం కలగదు. అందుకే మనోబుజ్జహంకార చిత్తాని నాహం. మనస్సును గాను, బుద్ధిని గాను, చిత్తాన్ని గాను, అహాన్ని గాను. శంకరాచార్య గారిది. ఇవన్నీ ఏమి కావంటే ఏంది? దీనికి ఆవల ఉండేటువంటి ఆనంద స్థితిని నేను. మరి ఎందుకు ఆనందంలో ఉండేట్లేమంటే అంతా ఒక పొర కప్పి ఉంది. మనం ఒక దివ్య కాంతితోటి కిందికి వచ్చాము. ఎప్పుడైతే ఒక శిశువుగా జన్మ తీసుకున్నామో వెంటనే ఏమవుతుంది? మనం అవన్నీ మర్చిపోతాము, ఇక్కడి మాయలో పడిపోతాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత టార్కమ్ గారు చెప్తారు, మనకు తలకిందులుగా చేయాలి దాన్ని. అంటే ఇలా వచ్చాం మనం, ఇప్పుడు ఏం చేయాలి? కింద నుంచి. అంటే ఏంటి? దాన్ని తలకిందులుగా చేయడం ఏంటి? ఏదైతే జరుగుతుందో దాన్ని కాదు అని మనం తెలుసుకోవాలి. ఏదైతే ఇక్కడ కనబడుతుందో, ఏదైతే ఈ భ్రమలో ఉన్నావో, ఈ నాటక రంగంలో ఉన్నావో, ఇది మనం కాదు అని తెలుసుకొని ఆ నాటకాన్ని చక్కగా ఆనందంగా వేసి పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. కానీ ఆ పాత్ర మాత్రమే పాత్రను పోషించాలి, కానీ పాత్రే నీవు అనుకోవడం పొరపాటు. అలాగే ఇప్పుడు మనోపరంగా ఏంటి? ఎప్పుడైతే నువ్వు శరీరం అని అనుకున్నావో నీకు బాధ కలుగుతుంది. ఎవరైతే నిన్ను ఏమైనా తిట్టారనుకున్నావో వెంటనే నీకు మళ్ళీ నువ్వు వాళ్ళని తిట్టడం, వాళ్ళని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ శరీరాన్ని చూసి కదా వాళ్ళు తిట్టేది, ఈ శ్రీదేవిని చూసి కదా వాళ్ళు అనేది. కానీ కాదు కదా, అర్ధగంట క్రితం ఉంది కదా ఈ శ్రీదేవి. ఒకసారి ఈ శ్రీదేవి ఉండొచ్చు, ఇంకెవాళ్ళు మగవాళ్ళలాగా ఉండొచ్చు, ఇంకే ఉండొచ్చు. అంటే దీనికి ఏముంది? ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి జన్మ ఎత్తుతూనే ఉన్నాం మనం. తెలుసు మనకు, ఖనిజాలుగా, ఉద్భిజాలుగా, మొక్కలుగా, తర్వాత ఇప్పుడు మనిషిలాగా జన్మించాం మనం. తెలుసు మనకు. ఇన్ని పరిణామ క్రమాలు ఎవరు నువ్వు అంటే రమణ మహర్షి గారు కూడా అదే చెప్తారు. ఎవరు నువ్వు అంటే ఎవరు నేను? ఈ దుఃఖాన్న, ఈ బాధన, ఈ ద్వేషాన్న, ఈ కోపాన్న. అందుకే ఇక్కడ ఈ రచయిత ఎంత గొప్పగా చెప్తారంటే, మనసుకు చెప్పు, నువ్వు ఎవరినైనా ద్వేషిస్తున్నావు అనుకోండి, వచ్చిందా ఆటోమేటిక్గా కోపము, నీకు ఉద్రేకం, అనుభూతులు ఉన్నాయి కదా ప్రాణమయ శరీరంలో. గట్టిగా అనుకున్నావు, ఒకరిని ద్వేషిస్తున్నావు. అప్పుడు అనుకోమంటున్నాడు ఏమనంటే, నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? ఎందుకు ద్వేషిస్తున్నావు? ప్రాణమయ శరీరమా, నువ్వెవరిని ద్వేషించకు. నేను ద్వేషించాలని అనుకోవడం లేదు ఆ వ్యక్తిని. నేను ఆ వ్యక్తిని ద్వేషించాలని అనుకోవడం లేదు అని నువ్వు నిక్కచ్చిగా నీ మనసుకు, అదే నీ ప్రాణమయ శరీరానికి చెప్తే అది వెంటనే కాస్త మార్పు జరుగుతుంది. అలాగే మనోమయ కోశంలో కూడా ఎవరితోటైతే మనం అనుభూతులు పంచుకుంటున్నామో ఈ అనుభూతులు కూడా శాశ్వతం కాదు. అనుభూతులు కూడా తాత్కాలికమే. ఎందుకంటే అవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ భౌతిక పరంగా, ప్రాణమయ పరంగా, తర్వాత మనోమయ పరంగా ఏవైతే మనమైతే అనుకుంటున్నామో అవేవి నీవు కాదు. వీటికి సంబంధించినటువంటి యాజమానిత్వం లేదా ఆధిపత్యం, ఒక పవర్ నీ దగ్గరే ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మూడు నీ అధీనంలోకి వచ్చి నువ్వు అనుకున్నటువంటి అభివృద్ధి త్వరలో జరగడానికి అవకాశం ఉంటుందని ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఈ రోజుకు దీన్ని మనం ముగిద్దామండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.